నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు, ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో. హలో, ఉద్యోగం చేస్తున్నారా? మా ఊడికి ఉద్యోగం లేదు, ఓకేనా? 10 ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? నీ ఆన్సర్ ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. We need someone younger. ఇతను ఏ ఉద్యోగం చేయకుండానే రిటైర్ అయిపోతున్నాడు. సారీ 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 సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా ఉద్యోగం నక్కవండి సార్. ఎన్ని రోజులు సార్ పెట్రోల్ బంక్లో డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేయటం? ఖాళీగా ఉంటే చాలా అసహ్యంగా ఉంది సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్. వాట్, దిస్ ఇస్ అ మల్టీనేషనల్ కంపెనీ, డోంట్ యు నో హౌ టు బిహేవ్? ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావా? గెట్ అవుట్ రాస్కల్. మొహం చూడు, తోపుడు బళ్ళు తోసుకునే వాళ్ళలాగా. వెళ్ళు, ఎక్కడైనా మూటలు మోసుకుంటూ బ్రతుకు. అసలు నేను లోపల రానిచ్చింది ఎవడు? యూజ్లెస్ ఫెలో, వేస్టింగ్ మై టైం. హే జిమ్మీ, జిమ్మీ, ఏయ్ క్వైట్ క్వైట్. ఏయ్ నో జిమ్మీ, నో. సిట్ సిట్. ఏయ్ గుడ్ గుడ్ డాగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బిస్కెట్ తీసుకొస్తానే. ఏం ఆఫీస్ రా, ఊరకొక్కే ఇంటర్వ్యూ చేస్తుంది. ఏయ్ సెక్యూరిటీ. అవును, మీ ఆవిడ డ్రైవర్తో జంపట్టుగా. ఏయ్! బయట పబ్లిక్ టాక్. నీకిదే కరెక్ట్ జాబ్. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావును అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు.
కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పాము కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. నాకు భయంగా ఉంది. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. పట్టేసావా? ఏది? ఇదిగో. లక్కంటే ఏడిదేమో, చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలో పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లి అండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది నీ మొగుడు వేట? డే అండ్ నైట్ ఆ పని మీదే ఉన్నాను. ఆ అవతార పురుషుడు ఏ మూల దాకున్నాడు? మీకు ఎలాంటి వాడు కావాలో చెబితే మేమే వెతికి పెడతాంగా. అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ హైట్ అయినా పర్వాలేదు, చిరంజీవి నుంచి చెడుకుల పర వరకు ఏ ఫిజిక్ అయినా పర్వాలేదు, కానీ మనిషి మాత్రం నీట్ గా ఉండాలి. ఇంకా చార్మినార్ సిగరెట్ నుంచి తాజ్ మహల్ బీడీ వరకు ఏ తాగినా పర్వాలేదు, కానీ స్టైల్ గా రింగులు వదలాలి. పెళ్లికి ముందు ఆ మగాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ నా మొగుడయ్యకు మాత్రం నాకే సొంతం కావాలి. నిజాయితీగా కాపురం చేయాలి. ఏంటోనే స్వప్న, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తుంటావు. ఆర్డర్స్ పేపరు పెన్ను అవి ఇక్కడ అమ్మరు సార్. అయ్యులగి వేడి వేడిగా కోకోకోలా తీసుకురా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎంత ధైర్యం నీకు? నీ పరువు కాపాడదామని అతని పేపర్ రాసిస్తే లవ్ లెటర్ అనుకుని నువ్వు అతన్ని కొట్టావు. చివరికి నేను క్షమించదే. హలో నందిని, షూటింగ్ అంత అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, నమస్కారం. మా మామయ్య, మా మామయ్య కూతురు వేరే ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్. అరుణాచలం, వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా? షార్ట్ రెడీ సార్. డైరెక్టర్ సార్, సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్ చేస్తే సాంగ్ సార్. అంతే కదా? ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ రన్నింగ్.
రే గులాబ్ సింగ్, ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. పిల్లలు చాలగాని అన్నా నేనే అన్నా. నువ్వా? నీ అవ్వ, నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేపు చేస్తాడు. అయితే కొడుతున్నాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నా. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తీసుకుందా తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోంటే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నారా? కంప్యూటర్ గేమ్స్. కంప్యూటర్ గేమ్స్ అండి, కంప్ గేమ్స్. నాకు ఎంతకంటే మంచి మంచి గేమ్స్ వచ్చు. మీరు నేర్చుకుంటానంటే నేను నేర్పుతా. న్యూ గేమ్. యా. ఆక్ పాక్ కరివేపాక్ డామ్ డూమ్ డిస్క్ నక కొంక నక డన డన డన్. నువ్వు పంట కొంచెం ముందు రెండరా. ఆక్ పాక్ కరివేపాక్ డామ్ డూమ్ డిస్క్ నక కొంక నిక డన డన డన్. ఈసారి నువ్వు పంట. ఇంకొంచెం దగ్గర రెండరా. న్యూ గేమ్ వేసుకుందాం. అంట అలమండ దానికి దీనికి చువ్వాకు. అంట ఇంత డీసెంట్ ఆఫీస్ ఆక్ పాక్ కరేపాక్. శభాష్. నాన్న మణి వస్తున్నానుండమ్మా, వస్తున్నా. ఐఎమ్ కమింగ్. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. థ్యాంక్స్. ఇక్కడ నీకు ఆక్ పాక్ కరేపాకే ఆడాలని ఎలా అనిపించింది రా విత్ దిస్ గర్ల్స్? ఓ పని చేద్దాంరా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఓకే ఓకే. నేనే
అంటాకు అలమండ దానికి దీనికి దువ్వాకు. మీరు మరీ సీరియస్ గా ఆడుతున్నారు. సీఎం గారు కూడా నాతో ఎప్పుడు ఇలా ఆడలేదు. సీఎం ఏంటో రే నువ్వు సీఎం అంటాకు అలమండ కొత్తిమీర కరేపాకు ఆడుకునేవారా? తీరుకున్నప్పుడల్లా ఆడుకునేవాడు. ఆడుకో, ఇప్పుడు కూడా ఆడుకో. ఆ? ఈ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఆడుకో. విత్ గైడ్స్ ఆడుకోరా? రెండు ఒకటి రెండు మింగేశా నీ వడ కూడా నాదే. ఆకాశవాణి సమయం 7:30 అమ్మో ఊరే అబ్బాయి ఇగో తీసుకెళ్ళు. ఎవరైనా మధ్యలో వచ్చింది లైన్లో రా. లైన్లో వచ్చి తీసుకోండి స్వామి. వచ్చేసావా? వేడేం తగలేదుగా, కడుపు నుండి తిను. అయ్యప్ప ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నువ్వు ఒక ఓనర్వి, నేను సర్వెంట్ని. అవును, నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు? నేనే తీసుకుపోతే? అక్కడే ఉంది రహస్యం. రేపు నువ్వు ఇదే చోటికి వెళ్ళావనుకో ఏమీ దొరకదు. ఏ గుళ్ళో ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారో, రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో, ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారో, కనక మహాలక్ష్మి గుళ్ళో ప్రసాదాలు ఎప్పుడు పెడతారో, ట్రైన్ కోట్లు, గొడుగులు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, కళ్ళజోళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారో నాకు మాత్రమే తెలుసు. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి? దీనికే కదా ఇన్ఫర్మేషన్. మీ పేరేటండి? అన్నారావు. అండాలో అన్నారావు. ఈ కుందేలు మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది. అమ్మా అబ్బా అయ్యో. పోనీ వీడేంటి ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. పద, రా రారా పెదనా. రారా సుందరం. నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యు. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని, అల్లుడు గారు వచ్చారు. సరే కానీ పెద్దనా, ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా? ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. ఓహో. పాపం రాత్రి ఎవరో ఎదవలో తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసు. తెలుసా? అదే ఇప్పుడు మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పావు పెద్దనా, అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బాగున్నానండి. బావున్నావు సుందరం? ఓకే. హాయ్, అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో. అమ్మా ఇదిగో, రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి, నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తీర్చుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ, మై స్వీట్ హార్ట్. మరి నేను? బాగుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను. ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కిందకి వెళ్ళాలి కదా. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. తొండం అనేకదంతం హలో, అంకుల్ మళ్ళీ అటు పైకి వెళ్ళి అరే, చూద్దాం. ఇప్పుడే కిందకి వెళ్దామా? కింద కాదు, పైకి వెళ్దాం. హరి, మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు ఉండరా. నువ్వు తీరా. తీస్తే ఊపిరి ఆడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. అమ్మో దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. హరి, ఏమిటి వాళ్ళ ఎందుకు ఇంత ఫనీగా బిహేవ్ చేస్తున్నా? చిన్నప్పటి నుంచి అంతే.
రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను అది ఇవాళది కాదు, నిన్నటిది. కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు, అది కాదు, అది అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ ని పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు పెణికింది. సత్యం బాలేదు, పైకి వెళ్ళిపోతాను. కాలు పెడికింది అంతే కదా. డాక్టర్ అంకుల్ కిందే ఉన్నారా? అబ్బే జోక్ చేశాను. ఫెంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. రే మా అల్లుడు రా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం వడ్డు. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసుకుమింది వీడు వీడి బ్యాచినరా. ఊరక మా అల్లుడు నిన్ను కొట్టడం అంటే? నిన్ను కొడితే బాగుండదని చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడు పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి మారు వేషాలు లేవు. నేను మీ ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్, ఏంటి సుందరం? నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. అది కాదండి, నేను బాగా ఆగండి. అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బార్లో కాలే పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు. నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. బెటర్. నేను కుందేలు మాంసం డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటంటే మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్ కని నీకెలా తెలుసు? ఎవరా